ప్రకటనమైన గ్రంథం చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. దాంట్లో చివరిలో ఒక మాట పెట్టాడు, ఈ గ్రంథాన్ని దేన్ని కలిపినా తీసివేసిన సమస్య అనేది మనందరికీ తెలిసిన విషయమే. నవంబర్ సెమినారీలో 22 అధ్యాయాలు, మరి 7 రోజులు అంటే 14 క్లాసుల్లో ఆ 22 అధ్యాయుల మీద నేను చెప్పాలి. మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథం మీద ఇంగ్లీషులో కొన్ని వేల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఏం తీసుకుందాము అంటే ఒకసారి నేను సెర్చ్ చేస్తే 1000 వ్యాఖ్యానాలు ఉన్నాయి. తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాలు. అందులో 1975 ఆ మధ్యకాలంలో మొట్టమొదటిగా మన భారతదేశంలో తెలుగు ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం పిఎం సామ్యుల్ గారని పెంతుకొస్తు మిషన్, ఆయన కేరళ రాష్ట్రానికి చెందిన ఆయన తెలుగులో ఈ వ్యాఖ్యానాన్ని రాశారు. తెలుగులో అంటే ఆయన ఒకవేళ ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో తర్జుమా చేశారేమో. పిఎం సామ్యుల్ గారు రాసిన వ్యాఖ్యానం, తర్వాత బైబిల్ మిషన్ వారు అదే 1977 ఆ కాలంలో బైబిల్ మిషన్ వారు కూడా ఒక వ్యాఖ్యానం తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో ఒక 5-6 వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో అయితే వేలల్లో ఉన్నాయి. అసలు వేటిని ఫాలో అవ్వాలి అనేది చాలా కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది. కానీ ఎంతమంది ఒకవేళ వ్యాఖ్యానాలు ఎవరు రాసిన వాళ్ళు మనుషులే కదా, కానీ బైబిల్ రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి గ్రంథమే మనకి ఆధారం. కాబట్టి ఇది చాలా కష్టతరమైనటువంటి గ్రంథము మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మనకేం కనబడతాయంటే సింబల్స్ కనబడతాయి కదా. 10 తలలు, ఎన్ని తలనట? 10 తలలు, మరి క్రూర మృగం, ఇలాంటి సింబల్స్ మనకు కనబడతాయి. 666 దీని మీద ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఒక వీడియో, చిన్నది షార్ట్ వీడియోలో ఆల్రెడీ 666 వచ్చేసింది, అరిచేతిలో వేస్తూ ఉన్నారు నెంబరు. అది పాశ్చాత్య దేశాల్లో ఈ నెంబర్ వచ్చింది అంటున్నారు. అది నెంబర్ కాదు, 666 అనేది నెంబర్ కాదు. ఎవరిని అవసరం మీద అది వెయ్యరు. ఎందుకంటే దాని భావాన్ని 6 అనే నెంబర్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం మీద రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇప్పుడే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది యేసుక్రీస్తు దేవుడు కాదు అనేది. అంటే ఆయన అనాది కాలంలో లేడు, ఆయన పుట్టాడు అనేది కూడా ఒక ట్రెండ్. కొన్ని రకాల వారు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ని కనిపించేసే దుర్బోధలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఈ చివరి దినాల్లో దుర్బోధలు ఎక్కువయ్యాయంటే దాని అర్థం ఏంటంటే మనం చివరి దినాల్లో ఉన్నాము. దేవుని ఆగమనము అతి సమీపంగా ఉంది. మనం సిద్ధపాటు చేసుకోవాలి. బైబిల్లో ఎక్కడ 2వ రాకడ అనే పదం తెలుగులో రాయబడలేదు. కాబట్టి 2వ రాకడ అనే పదం ఎక్కడ మనకు కనబడలేదు. రాకడ, దాన్ని గ్రీకులో పరౌసియా అనే పదం వాడాడు. పరౌసియా అనే మాటకు అర్థము ఆగమనము. ఇంగ్లీష్లో అడ్వెంట్స్ అనే పదం వాడారు. ఆగమనము అంటే ప్రభు 2వసారి వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే ప్రకటన గ్రంథం చదివితే చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. కాబట్టి దానిని నేను స్టడీ చేస్తూ ఉన్నాను. దాన్ని మీ ముందు ఈరోజు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎలా చెప్పినా మీరు వింటారు, తర్వాత అది నాకు ప్రాక్టీస్గా ఉంటుంది. అప్పుడు నేను సేవకులు మంచిదని చెప్పొచ్చు అని ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేస్తూ ఉన్నాను చాలా విస్తారంగా. అందులో 5-6 మరి ఇంటర్ప్రిటేషన్స్ తీసుకుంటూ బైబిల్కి దగ్గరగా ఉన్న గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఈ ప్రకటన గ్రంథము రాయడములో దేవుని ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఈ గ్రంథాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు? 66 పుస్తకాలు దేవుడు మనకిచ్చి ఈ చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము, అసలు ప్రకటన అనే పదానికి బదులు ప్రత్యక్షత అని పెడితే బాగుండు వాస్తవంగా. ఎందుకంటే యోహానుకు దేవుడు ప్రత్యక్ష పరిచిన గ్రంథము. మీరు క్యాథలిక్స్ బైబిల్ చదివితే దర్శన గ్రంథం అని ఉంటుంది తర్జుమాలో. దర్శన క్యాథలిక్ బైబిల్ వాళ్ళు రాస్తారంటే దర్శన గ్రంథం. అచ్చ తెలుగులో ప్రత్యక్ష గ్రంథం అంటే చాలా బాగుంటుంది. దర్శన గ్రంథం అన్న ప్రత్యక్ష. ప్రకటన అనేది
సరైన పదము కాదు. ఎందుకంటే మనం మూల భాషలోనికి జాగ్రత్తగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత యోహానుకి ఇచ్చాడు. దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఫ్యూచరిస్టిక్ మెథడ్లో చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే భవిష్యత్ కాలంలో ఇది జరగబోతుంది అని వ్రాసే వ్యాఖ్యానాలు చాలా ఎక్కువగా మనకు కనబడతాయి. కానీ వాక్యం ఏం చెబుతుంది అనేది మనము ఆలోచన చేయాలి. వాక్యాన్ని దాటి మనం ఎక్కువగా ఆలోచించవలసిన పని లేదు. వాక్యాన్ని దాటి చెప్పిన వారు ఎంత గొప్పవారైనా దాన్ని మనము ఆచరించవలసిన పని లేదు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో ఉన్న ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకోవడానికి దేవుని యొక్క సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళికలో ఉన్న విలువైన సత్యాలు కొన్నిటిని మనము ధ్యానం చేయడానికి జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు వ్రాస్తూ ఒక అద్భుతమైన మాటతో దాన్ని ప్రారంభించాడు. 3వ వచనములో, మొదటి అధ్యాయము 3వ వచనములో చాలా విశేషమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడును ధన్యుడు. అద్భుతమైన మాట. అంటే ప్రకటన గ్రంథాన్ని చదవడంలో, దాన్ని వినటంలో, దాన్ని గైకోవడంలో ధన్యుడు. చాలా విలువైన మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ఈ ధన్యుడు అనే పదం ఈ లోకానుసారంగా మనం చూసినప్పుడు ధన్యుడు అంటే దీవించబడిన వాడు, లేకపోతే ఆశీర్వదించబడిన వాడు, బ్లెస్డ్ పీపుల్ అని అంటా ఉంటారు చాలా సందర్భాల్లో కదా. బ్లెస్డ్ అనే పదం వాడతారు. ధన్యుడు అంటే దీవించబడిన వ్యక్తి, లేకపోతే ఆశీర్వదించబడిన వ్యక్తి. జాగ్రత్తగా లోకానుసారమైన వారిలో మనం చూసినప్పుడు ఎవరు ధన్యులు అంటే అన్ని రంగాలలో ఏ లోటు లేకుండా ఎవరుంటారో వాళ్ళు చాలా ధన్యులు అని మనం అనుకుంటాం. అవును కదా. ఏ లోటు లేని జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ ధన్యులు. ఒక మంచి అధికారంలో ఉన్నారనుకో, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత ధన్యకరమైన జీవితం. మంచి పదవులో వారు ఉన్నారు, లేకపోతే మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెన అని అనుకుంటాం. కొంతమంది పాటలు బాగా పాడతారు, ఎంత అద్భుతంగా పాడతారు. ఆ పాట పాడుతూ ఆ పాట వింటూ ఉంటే అనిపిస్తుంది, అబ్బాయి ఎంత మంచి స్వరం అండి, ఎంత బాగా పాడుతూ ఉన్నారు. ఆ పాట వింటే మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటామని భూ సంబంధమైనటువంటి ఆ తలాంతులు, భూ సంబంధమైనటువంటి అధికారాలు, భూ సంబంధమైన వాటిని మనం చూసినప్పుడు అది దీవెనకరముగా, ధన్యకరంగా మనము అని ఎంత గొప్ప భాగ్యం. అలాంటి పాట ఎవరు పాడలేరు, అంత గొప్పగా ఎవరు ప్రసంగం చేయలేరు, అంత గొప్పగా ఎవరు ప్రార్థన చేయలేరు, అంత గొప్ప స్థితి ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయని దీవెనకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము పోలుస్తూ ఎంత ధన్యకరమైన జీవితమో, ఎంత ఆశీర్వాదకరమైన జీవితమో, ఎంత గొప్ప జీవితమో అని మనం అంటూ ఉంటాము. కానీ ఎందుకో యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని ప్రారంభిస్తూనే ఏమన్నాడు అంటే, ఈ సమయము సమీపిస్తూ ఉంది, ఈ ప్రవచన వాక్యము చదివేవారు, వినేవారు, గైకొనేవారు మాత్రమే ధన్యులు అంటున్నట్లుగా ఈ మాట చెప్పబడుతూ ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అసలు ఎవరు ధన్యులు అంటే, యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు 9 ధన్యతలు యేసు ప్రభు చెప్పాడు. ఆ 9 ధన్యతలు యేసు ప్రభు ఎవరు ధన్యులో చాలా అద్భుతంగా చెప్పాడు. అంటే ధన్యుడు లేదా దీవించబడిన వాడు, ఆశీర్వదించబడిన వాడు అంటే భౌతిక పరమైన కోణము వేరు, దేవుడు చూసే కోణము వేరు. ఒక వ్యక్తి దీవించబడ్డాడు అంటే మనము చూసే ఆలోచన విధానం, మనం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము, దేవుడు ఆలోచన విధానము వేరు. దేవుడు ఆలోచనలోనికి మనం వెళితేనే దేవుని ఆలోచన అంటే మనకు అర్థము అవుతుంది. దేవుడు చూసినట్లుగా చూస్తేనే దేవుని తత్వం ఏంటో మనకి అర్థమవుతుంది. మన ఆలోచన ప్రకారంగా, మన చూపు ప్రకారంగా మనము దేవుణ్ణి చూసినప్పుడు ఎప్పటికీ దైవతత్వం మనకు అర్థము కాదు. దైవ కోణము, దేవుడు ఎవరిని ధన్యులు అంటూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ధన్యత్వము అనే మాటకి
దాని భావము ఏమిటి, ఎందుకు ఈ గ్రంథాన్ని చదివేవానికి అంత ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత ఉంది అని లేఖనము చెబుతా ఉంది. ఈ గ్రంథాన్ని చదవబోయే ముందు 22 అధ్యాయాలలో వ్రాయబడిన అనేక ఆత్మీయ సత్యాలు ధ్యానించేవాడు ఎవరైతే దాన్ని చదువుతాడో, మిగతా 65 పుస్తకాల గురించి అక్కడ ఆ మాట వ్రాయబడలే. మొదటి అధ్యాయం 3వ వచనం, ఈ సమయము సమీపిస్తుంది, ఈ ప్రవచన వాక్యములు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ పుస్తకములో ఉన్న, ఆ గ్రంథములో ఉన్న అద్భుతమైన సత్యాలు ఏమై ఉంటాయి అని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు ధన్యుడు. అసలు ఎవరు ధన్యుడు? ఈ మానవ జీవితంలో జ్ఞానం కలిగిన వారా, ధనం కలిగిన వారా, అధికారం కలిగిన వారా, సౌందర్యం కలిగిన వారా, ఈ భౌతికమైన ఆశీర్వాదాలు కలిగిన వారు ధన్యులు అని అంటున్నాడా? దేవుని కోణములో ఎవరు ధన్యులు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు అన్నాడు, ఒక మాట చూద్దాం. ఒక అద్భుతమైన మాట లోకాసు వార్తలో మనకు కనబడుతుంది. ఎవరు ఆ ధన్యులు అని మనం ఆలోచన చేసినప్పుడు లోకాసు వార్త 16వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయంలో దేవుని ఉద్దేశంలో ఎవరు ధన్యులో చాలా స్పష్టంగా లేఖనం మాట్లాడుతూ ఉంది. 15వ వచనములు అంటాడు, ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. మనుష్యులు ఘనముగా, మనం సహజంగా ఘనంగా ఏ విషయాల్లో ఎంచుతామో అది దేవుని దృష్టిలో ఎలాంటిదట? అసహ్యం. అంటే దేవుని దృష్టిలో ధన్యుడు అనే కోణం వేరు, ధన్యత అనే కోణం వేరు. మనుషుల దృష్టిలో ఉన్న ధన్యత వేరు. మరి కనబడుతుంది పాత నిబంధన చరిత్రలో. ఆ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో యెషయా ఇంటికి వెళతాడు. ఎవరో? సమూయేలు. వెళ్ళినప్పుడు మొట్టమొదటి అబీనాదాబు ఎదురవుతాడు. యెషయా యొక్క పెద్ద కుమారుడు అబీనాదాబు ఎదురైనప్పుడు నిజంగా దేవుడు అభిషేకించేవాడు ఇతడే అని ఒక ప్రవక్త కూడా అపోహపడ్డ సందర్భం ఒకసారి చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం ఒక అద్భుతమైన సత్యాన్ని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథము తీసారా? త్వరగా మనం ముందుకు వెళదాము. సమూయేలు మొదటి గ్రంథము అంటే దేవుని కోణములో ఎవరు దీవించబడిన వారు, దేవుని కోణములో ఎవరు ఆశీర్వదించబడిన వారు అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా అద్భుతమైన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. 15వ అధ్యాయం, క్షమించాలి 16వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు ఘనంగా ఒకవేళ ఎంచుకుంటే దేవుని దృష్టిలో ఘనత అనేది వేరు, దేవుని దృష్టిలో ఘనమైన పాత్ర అనేది వేరు. ఎందుకు ఈ లేఖనం చెబుతా ఉందంటే దేవుడు ఎన్నుకునే విధానము వేరు, మనుషులు ఎన్నుకునే విధానము వేరు. దేవుడు కోరుకునే విధానము వేరు, మనుష్యులు కోరుకునే విధానము వేరు అని లేఖనము చెబుతాం. కాబట్టి మనుషుల దృష్టిలో ఉన్న ఘనత అది దేవుని దృష్టిలో అంటాడు అసహ్యము అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని పిల్లలుగా ధన్యత అనేది ఎవరికైనా దేవుడిస్తే దేవుడి ఎన్నుక ఎంత ఉత్కృష్టమైనదో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన సత్యాలు మనకు కనబడతాయి. అదే సందర్భాన్ని చెబుతూ పౌలు గారు ఒక శ్రేష్టమైన విషయాన్ని రాశాడు. పౌలు గారు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట మనము ఆలోచన చేసినప్పుడు 27వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఏమంటూ ఉన్నాడంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు,
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికలేని జీవితాలను దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. నిన్ను ధన్యుడుగా, ధన్యురాలుగా చేయడానికి దేవుడు ఒకవేళ నిన్ను ఎన్నుకుంటే దేవుని సన్నిధిలో పాడడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధించడానికి, దేవుని సన్నిధిలో ఆత్మీయ వరాలతో సంఘ క్షేమాభివృద్ధిలో బలమైన పాత్రగా ఒకవేళ దేవుడు నిన్ను ఎన్నుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఈ ప్రపంచంలో ఏది లేదు. దేవుని ఎన్నిక చాలా విలువైనది, దేవుని ఎన్నిక చాలా ఉన్నతమైనది అని లేఖనము చెబుతా ఉందో. ఎప్పుడు ఎవరిని దేవుడు ఎలా ఎన్నుకుంటాడో ఎవరికి తెలియదు. ఆయన ఆలోచన విధానము వేరు, ఆయన నడిపించే విధానము వేరు. దేవుడి ఎన్నిక వేరు, మనుషుల యొక్క ఆలోచన విధానము వేరు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, కొన్ని సందర్భాల్లో మనకంటే చిన్నవాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో మనకంటే చిన్నవాళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు. మనము వయసులో పెద్దవారమైనా మన కొన్ని సందర్భాల్లో అంతటి అనుభవం మనకు ఉండదు. ఏంటి కారణము? అదేంటి, పెద్దవాడైనప్పుడు జ్ఞానం ఎక్కువ ఉండాలి, చిన్నవాడైనప్పుడు జ్ఞానము తక్కువ ఉండాలి అని అనుకుంటాం. మనకు పుట్టిన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఎంత జ్ఞానవంతులుగా ఉన్నారో, ఎంత గొప్పవారిగా ఉన్నారో. చాలా సందర్భాల్లో నేను మొన్న ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ట్రైన్లో 5 years పాప నా పక్కన కూర్చుంది. వాళ్ళు ఒరిస్సా నుండి వస్తూ ఉన్నారు. ఆ పక్కన కూర్చుంటే ఇలా చూస్తున్నా, ఇంకా అంటే అర్థం ఏంటంటే ఫోన్ ఎత్తావా ఇవ్వ అన్నట్టుగా. ఏంటి ఇలా చూస్తుందంటే ఇలాగ తీసిచ్చాను. ఫోన్ తీసిస్తే టకటక గూగుల్లోకి వెళ్ళింది, టకటక ఒక గేమ్ డౌన్లోడ్ చేసింది. ఎందుకంటే నా ఫోన్లో గేమ్స్ ఏముండవు, డౌన్లోడ్ చేసింది, టకటక తీసి ఆడతా ఉంది. ఫోన్ ఇలా కూడా డౌన్లోడ్ చేస్తారా గేమ్లు? జ్ఞానం. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి జ్ఞానం ఇస్తాడో మనకి తెలియదు. చాలా ఆశ్చర్యం అయిపోయింది. 1 గంట ఆడింది, ఛార్జింగ్ దిగిపోయింది. దిగిపోయిన తర్వాత ఎలా చూస్తున్నాయి అంటే ఛార్జింగ్ పెట్టాను అంటే, మరి ఒరియా భాష మనకు రాదు కదా, ఇంగ్లీష్లో అడిగితే చాలా చక్కగా చెప్పి తీసి మరలా ఛార్జింగ్ పెట్టాడు. ఎందుకంటున్నానంటే ఎప్పుడు ఎవరు ఎలాంటి జ్ఞానంతో ఉంటారో తెలియదు. ఇప్పుడు ఐక్యూ లెవెల్స్ బాగా ఎక్కువ, అందరు కూడా గొప్ప జ్ఞానవంతులుగా ఉన్నారు. కానీ దైవ జ్ఞానం కలిగి ఉండడం అనేది ఇంకా గొప్ప భాగ్యం. దేవుని జ్ఞానం కలిగి ఉండడం అనేది ఇంకా గొప్ప ఆశీర్వాదం. ఒక మాట మీకు అర్థం అవడానికి మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట ప్రభు మాట్లాడాడు, చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం అంటాడు, తండ్రి ఆకాశమునకును భూమికుని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. దేవుడు ఎవరిని ఎప్పుడు హెచ్చిస్తాడో, దేవుడు తన జ్ఞానముతో ఎవరిని నింపుతాడో, దేవుని ఆశీర్వాదము ఎప్పుడు ఎవరికి ఇస్తాడో ఎవరికి తెలియదు. దేవుని ఆలోచన విధానము వేరు, మన ఆలోచన విధానము వేరు. దేవుని దృష్టిలో ధన్యత. ఎందుకు ఆ గ్రంథాన్ని చదివితే ధన్యుడు అనే పదం వాడబడింది? దేవుని దృష్టిలో ధన్యత అనే మాటలో ఉన్న భావం ఏమిటి? దేవుని దృష్టిలో ధన్యత అనే దానికి అర్థం ఏమిటి? ఆర్థిక పరమైన దీవెన, భౌతిక పరమైన దీవెన, భూ సంబంధమైన దీవెన, అధికారము, స్థాయి కలిగి ఉంటే అది దేవుడు ధన్యత అని అన్నాడా? లేకపోతే దేవుని దృష్టిలో ధన్యత అనే దాని భావాన్ని, దాని మూలాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనకి కనబడతాయి. దేవుని పిల్లలుగా యాకోబు ఒక అద్భుతమైన విషయాన్ని రాశాడు యాకోబు పత్రికలో. ఒకసారి చూద్దామా? యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాటను యాకోబు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన విషయమే. ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ అధ్యాయం
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? లోకంలో ఉన్న దరిద్రులను దేవుడు ఏర్పరచుకున్నాడట. కొన్ని సందర్భాలు మనకు అనిపిస్తుంది, కొంతమంది మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, కొంతమంది పాటలు పాడుతూ ఉన్నప్పుడు, కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏంటి వీళ్ళు పాడేస్తున్నారా, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారా, వీళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది మనకి మన జీవితంలో. ఎందుకంటే వారి ప్రవర్తన ఒకప్పుడు అలా ఉంది, వారి జీవితం ఒకప్పుడు అలా ఉంది. వారి జీవితాన్ని, వారి ప్రవర్తన చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, వీళ్ళేంటి పాటలు పాడుతున్నారు, మందిరానికి వస్తున్నారు, వీళ్ళేంటి అనిపించవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ నడిపిస్తాడో ఎవరికి తెలియదు. ఆయన దృష్టిలో భాగ్యవంతులుగా ఎంచే విధానము 6వ వచనం అంటాడు, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభకు ఈడ్చుచున్నవారు వీరే కదా. ఎందుకు అంటే భౌతికపరమైన ఆలోచన విధానము, ఆత్మ సంబంధమైన ఆలోచన విధానము వేరు అనే లేఖనము చెబుతా ఉంది. ఇప్పుడు ధన్యుడు అనే పదం గ్రీకులో మెకోరియస్ అనే పదం వాడాడు. మెకోరియస్ అనే మాటను ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూసినప్పుడు సుప్రీంలీ బ్లెస్డ్ అనే పదం వాడాడు. అనగా అధికమైన దీవెన పొందినవాడు. ధన్యుడు అనే మాటకు అర్థం ఏమిటి? అధికమైన దీవెన పొందినవాడు. అంటే ప్రకటన గ్రంథములో దాచబడిన అధికమైన దీవెనలు ఏమిటి? ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దాన్ని వింటూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన ఆ అధికమైన దీవెనలు ఏమై ఉంటాయి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు గురించి ఒక అద్భుతమైన సందర్భము వ్రాయబడింది. ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రికలో ప్రభువుల గురించి రాయబడిన మాట 12వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే. 2వ వచనం చదువుదాం. అంటే 1-2 వచనాలు కలిపే ఉంటాయి. చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇప్పుడు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఎవరైనా ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసమును యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటను మనం గమనించినప్పుడు, అంటే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఉన్న ప్రభువు దేవుడు ఉంచిన ఆనందము, తన ఎదుట ఉంచబడిన ఆనందము నిమిత్తము ప్రభు అవమానాన్ని భరించాడు, సిలువను భరించాడు, శ్రమలను భరించాడు. ఎవరయ్యా ధన్యులు అంటే నీ ఎదుట ఉంచబడిన ఆనందము, నీ పరుగు పందెములో, నీ జీవిత ప్రయాణములో ఎవరైతే దేవుడు నీకు ఉంచబడినటువంటి కార్యాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి కార్యం కొరకు నువ్వు ప్రయాసపడతావో, ఆ ప్రయాసపడి నిలబడతావో, అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వేమని పిలవబడతావంటే ధన్యుడవు, ధన్యురాలు. గ్రంథంలో ఉన్న ఆ ధన్యతలో ఉన్న ప్రాముఖ్యతను మనము జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాము. ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ యోహాను గారు వ్రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 7 సంఘాల గురించి ఆయన రాస్తూ ఒక అద్భుతమైన మాట, ఇందులో వ్రాయబడిన సంగతులు, ఇందులో ప్రకటన గ్రంథములో వ్రాయబడిన సంగతులను చదవాలి, వినాలి, రెండవది గైకొనాలి.
ఇందులో రాయబడిన సంగతులు 22 అధ్యాయాలలో పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ప్రత్యక్షత, సంఘము యొక్క భవిష్యత్ కాల ప్రణాళిక కొరకు, సంఘము యొక్క హింసాత్మకమైన క్రియల కొరకు, సంఘము హింసను అనుభవించబోతుంది అనే ఆత్మీయ సత్యాలు. నిజమైన ధన్య జీవులు ఎవరు? ఎవరు నిజమైన ధన్యులు? దేవుని దృష్టిలో నిజమైన ధన్యులు ఎవరు అనే ఆత్మీయ సత్యాలు ఇందులో వ్రాయబడ్డాయి. అంటే ప్రకటన గ్రంథాన్ని చదివితేనే ఎవరు నిజమైన ధన్యులు మనకి అర్థము అవుతుంది. ప్రకటన గ్రంథం చదవకపోతే నిజమైన ధన్యులు ఎవరో మనకు అర్థము కాదు. నిజమైన ధన్యులు ఎవరో ఎందులో రాశాడు? ప్రకటన గ్రంథములో రాశాడు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని దృష్టిలో సుప్రీంలీ బెస్ట్, ఉన్నతమైన అధికమైన దీవెన పొందిన వ్యక్తి, అధికమైన ఆశీర్వాదం పొందిన వ్యక్తి, దేవుని దృష్టిలో ఉన్నతమైన దీవెన ఎవరికి అని మనకి ఒకవేళ ప్రశ్న వస్తే దానికి సమాధానం ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథములో ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చదవాలి. దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీవు ధన్యుడవు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. మొదటి ధన్యత ప్రవచన వాక్యాన్ని చదవాలి, వినాలి, గాయకొనాలి, అంటే అర్థము చేసుకోవాలి. దీన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. ఆ మొదటి ధన్యతలోనికి రావాలి అంటే నువ్వు చదవాలి, రెండవది నీవు వినాలి, మూడవది నీవు అర్థము చేసుకోవాలి. ఈ మూడు నువ్వు చేయకపోతే ఆ దేవుని దృష్టిలో ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మొదటి ధన్యత్వానికి మనము అర్హులము కాదు. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మొదటి ధన్యతకు అర్హులం అవ్వాలి అంటే ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి. ఇది మొదటి ధన్యత. రెండవ ధన్యత ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడింది అంటే, ప్రకటన గ్రంథములో రాయబడిన రెండవ ధన్యత ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. ఒకసారి చూద్దాము. 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృదు పొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. రెండవ ధన్యత ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఎవరైనా చనిపోతే ఈ వాక్యం రాస్తారు, అవును కదా? ఈ వాక్యము రాస్తారు ఏమని? ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. చాలా సందర్భాల్లో పరలోక ప్రవేశం అని రాస్తారు కదా, పరలోక ప్రవేశం. కొంతమంది పరదేశు ప్రవేశం, పరలోక పిలుపు అని చాలా సందర్భాల్లో వ్రాస్తారు. కానీ అన్నిటికంటే అద్భుతమైన పదం ఏంటో తెలుసా? మహిమ ప్రవేశం అనేది చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే మనిషి భౌతికమైన శరీరాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నాడు? మహిమలోనికి పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాగ మనం రాస్తూ వాక్యాన్ని పెడతాం, ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. నేను అంటాను, నిజంగా అందరికీ ఈ ధన్యత వర్తిస్తుందా? రేపొద్దు నేను చనిపోయినా నాకు అదే రాస్తారు కదా, ప్రభువునందు మృతి పొందిన అంటే దేవుడు అనుకుంటున్న ధన్యత ఇది, లేదా మనం అనుకుంటున్న ధన్యత. అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, లేదా నీకు నువ్వుగా పెట్టుకున్న ధన్యత. దీన్ని మనం ఆలోచన చేయాలి. అంటే ప్రభువునందు మృతి చెందడం అనే మాటలో ఉన్న భావం ఏమిటి? ఒక అద్భుతమైన మాట. లోకసువార్త 12వ అధ్యాయం. లోకసువార్త 12వ అధ్యాయం. జాగ్రత్తగా ఈ అద్భుతమైన సత్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు లోకసువార్త 12వ అధ్యాయము 20వ వచనములో ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నవారు. ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నవారు. ఎవరు అడుగుతున్నాడు? ధనవంతుడు ప్రాణాన్ని తెలియదు మనకి.
అక్కడ అంత అద్భుతంగా నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవరి వగునని అతనితో చెప్పాను. ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. నా ప్రాణమా తినుము తాగుము జీవించుము అన్నాడు. అలాగని అన్నప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నమాట, దేవుడు అంటున్నాడట, వెర్రువాడా నీ ప్రాణమును అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు ధనవంతుడి ప్రాణాన్ని? ఎప్పుడైనా చదివావా? చాలాసార్లు చదువుతాం. ధనవంతుని ప్రాణాన్ని అడిగింది దేవుడా, దేవదూతలా, ఎవరు? అంటే మరణములో కూడా చాలా మిస్టరీ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన ధనవంతుడు అనుకున్నాడు ఈ లోకములో మంచి జీవితం అంటే ఓదా రంగు వస్త్రాలు వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, విలాసవంతమైన గృహాన్ని కట్టుకోవాలి, మంచిగా జీవించాలి. అక్కడ ధనవంతుడు పాపం చేసినట్లు కానీ, ధనవంతుడు అన్యాయం చేసినట్లు కానీ, ధనవంతుడు చెడిపోయినట్లుగా అక్కడ ఏమి రికార్డు ఉందా? అక్కడ ఏమైనా రాశాడా? ధనవంతుడు పాపిష్టుడు, ధనవంతుడు మంచోడు కాదు, ఇతడి ఆస్తిని దోసేసుకున్నాడు అని రాశాడా? రాయలే. ఆ ఉపమాన భావాన్ని మనం ఆలోచన చేయాలి. అసలు ఎందుకు, ఏ సందర్భంలో దేవుడు దాన్ని రాశాడు అంటే దీవెన అనే మాటకు అర్థం ఏమిటి? ధన్యత అనే మాటలో ఉన్న భావాన్ని చెప్పడానికి దేవుడు ఆ ఉపమానాన్ని చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మరణించిన వారి జీవితాన్ని ప్రభువునందు మృతి పొందిన అందరూ ధన్యులా, లేకపోతే దేవుని దృష్టిలో మృతి పొందిన వారు మాత్రమే ధన్యులా అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అదే లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనబడతా ఉంది. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల, లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? అంటే నువ్వు నిజమైన ధన్యుడు అంటే నువ్వు సంపాదించవలసింది లోకాన్ని కాదు. లోకాన్ని నువ్వు సంపాదించుకున్న, లోకములో ఉన్న జ్ఞానము, లోకములో ఉన్న ప్రతిదీ నువ్వు సంపాదించుకున్న నీవు ధన్యుడవు కావు అంటున్నాడు ప్రభు. నువ్వు ఎవరిని సంపాదించుకుంటే ధన్యుడవు? నువ్వు దేన్ని సంపాదించుకుంటే ధన్యుడవు? ధన్యుడు అనే పదం నీ జీవితంలో ప్రభు పలకాలి అంటే, ఎవరు పలకాలంటే? ప్రభు మనను ధన్యులు అని అనాలంటే దేవుని దృష్టిలో ఎలాగ మనము జీవించాలి, ఎలాగ మనము మరణించాలి అనే విషయాలు కూలంకుషంగా ఆలోచన చేసినప్పుడు 116వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. భక్తుల మరణము యెహోవా దృష్టికి, అది కూడా రాస్తాం మనం. ఎవరైనా చనిపోతే ఏమంటామంటే భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ గలది అంటూ ఉంటాం. నిజంగా ఏ భక్తుడు మరణము దేవుని దృష్టిలో విలువ గలది? ఎవరిని దేవుడు ధన్యుడు అంటూ ఉన్నాడు? ఈ ధన్యత అనే బిరుదు దేవుడు ఎవరికి ఆపాదిస్తూ ఉన్నాడు? ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ధన్యుడుగా ఉండాలి అంటే ఆ వ్యక్తి ఎలా జీవించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతమైన విషయాలు మనకు కనబడతాయి. పౌలు గారు ధన్య జీవితాన్ని గురించి, లేకపోతే దేవుడు కోరుకునే జీవితాన్ని గురించి ఒక అద్భుతమైన మాట తిమోతి గారితో రాస్తున్నాడు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలో ధన్యకరమైన జీవితాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక మనందరికీ తెలుసు. 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. 11వ వచనంలో ఏమంటాడంటే, తిమోతికి రాసిన చదువురా 1వ అధ్యాయము ఎన్నో వచనం? 11వ వచనం చదువు. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడును గాను, అపొస్తలుడు గాను, బోధకుడు గాను నియమింపబడి తిని, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్ముకుని వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని నమ్ముకొనిచున్నాను. ఇది జీవితం. దేవుడు కోరుకున్న జీవితం ఎలాంటిది అంటే, మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు నీకు ఏ బాధ్యత అయితే అప్పగించాడో, ఈ భూమి మీద దేవుడు నీకు ఏ వరాన్నైతే ఇచ్చాడో,
దేవుడు నీకు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో ఏం చెయ్యాలి మనము అంటే, ఒకవేళ శ్రమ వచ్చినా, ఇబ్బంది కలిగినా, ఏం కలిగినా నాకు ఒకటి తెలియాలి ఏంటంటే, నా దేవుడు నమ్మదగిన వాడు. నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఉంటాను. నాకు అప్పగించిన పనిలో నేను యథార్థంగా ఉంటాను. నేను బాప్తిసం తీసుకుని ప్రతి ఆదివారము ప్రభు బల తీసుకుంటూ దేవుడిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేసి నేను బ్రతికాను అనుకో, నేను ధన్యుని అవుతానా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, ప్రభు బలలో పాలుపంపులు పొందుతున్నాను, కానీ దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. నేను మీకు చెప్పాను కదా, సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. దేవుడిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ నేను ఒకవేళ జీవిస్తూ ఉంటే, ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు అని ప్రభు అంటాడా? ప్రభు అనాలంటే దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని పట్టుకుని నమ్మకంగా నువ్వు ముందుకి, దేవుడిచ్చిన వరాన్ని మనం నిర్లక్ష్యము చేస్తే రేపొద్దున దేవుడు ధన్యుడు అని అనడని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా మనము ఆలోచన చేయాలి, దేవుని పిల్లలుగా మనం పరిశీలన చేయాలి. అదే విషయాన్ని దశలోనిక పత్రికలో రాశాడు. మనం చాలాసార్లు చదువుతాం కదా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఆ మాట వ్రాయబడింది. ఏమని రాయబడింది? దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఏం చెబుతూ ఉందంటే, మీతో చెప్పనిదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచిండు మనము నిద్రించున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ప్రభు రాకడ వరకు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, అంతవరకు ఎలా ఉండాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పనిలో ఒకవేళ సజీవంగా నువ్వు ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా లేకుండా, బాప్తిసం తీసుకున్నాను, ఆదివారం మందిరానికి వెళ్ళాను, ప్రభు బలలో పాలు పొందాను కాబట్టి పరలోకం గ్యారంటీ అని అనుకుంటే గ్యారంటీ లేదు. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే దేవుడు నిన్ను ధన్యుడు అని అనడు అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. అంటే నువ్వు మరణించడానికి ముందు నీ జీవితం ఎలాగుండాలి అంటే నమ్మకంగా ఉండాలి అని లేఖనము చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రభువునందు మృతి చెందడం అంటే పెట్టులో పెట్టడం కాదు. ప్రభువునందు మృతి పొందడం అంటే వాక్యానుసారంగా ఆరాధన చేసి అంత్యక్రియలు జరిపించడము కాదు. ప్రభువునందు మృతి చెందడం అంటే అంతము వరకు దేవుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా బ్రతకటం. మొన్నగా ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళాను నేను. అంటే మా టీంలో ఒక దైవజనుడు కుటుంబంలో వారి బంధువులు చనిపోతే వెళ్ళినప్పుడు వాళ్ళకు కన్ఫ్యూజన్. ఏమిటా కన్ఫ్యూజన్ అంటే, ఎందుకు బాప్తిసం పొందాడా లేదా ఎవరికి తెలియదు. భార్యని అడిగారు, భార్య అడిగితే ఏమో అంటే తెలియదు అని అంటారు. పిల్లల్ని అడిగితే పిల్లలు కూడా తెలియదండి అన్నారు. ఇప్పుడు సేవకులు అందరూ కలిసి బాప్తిసం పొందడం లేదండి, మరి ఏం చేద్దామంటే ఒక ఆయన అన్నాడు, పెట్లెట్టేరా ఎదగడం, మన సొత్తమని చేస్తామా, పెట్లెట్టే అనగానే మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, పెట్టులో పెట్టేశారు, మోసుకెళ్ళిపోయారు, కప్పెట్టేశారు. అక్కడ రాశారు, ప్రభువునందు మృతి పొందిన మృతులు. ఒక మన దృష్టిలో అది తృప్తికరంగా ఉండొచ్చు, కుటుంబ దృష్టిలో కూడా అలాగ తృప్తికరంగా ఉండొచ్చు. లోకం దృష్టిలో బాప్తిసం తీసుకున్నాడు, చనిపోయాడు, పరలోకంలో ఉంటాడు అని తృప్తికరంగా మనం తృప్తి పడవచ్చు. కానీ రేపొద్దున ప్రభువునందు మృతి పొందిన నీవు ధన్యుడు అని అనకపోతే, ప్రభువునందు నువ్వు మృతి పొందావు నీవు ధన్యురాలు అని అనకపోతే, ఎవరు ధన్యులు? ఎవరైతే అంతము వరకు నమ్మకంగా ఉంటారు. ఫిలిప్పీ పత్రికలో పౌలు అన్నాడు, నా బ్రతుకైతే బ్రతుకుట దేవుడు నీకు ఇచ్చిన వరం. దేవుడు నీకు వరం ఇచ్చాడు. ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి దేవుడు ఏదో ఒక వరము ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు.
కాబట్టి దేవుడిచ్చిన వరములో నువ్వు ఒకవేళ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే మా తృప్తి కొరకో లేదా కుటుంబ తృప్తి కొరకో ఆ బంధువుల తృప్తి కొరకో రాసినంత మాత్రాన రేపొద్దున ప్రభువు నిన్ను ధన్యుడవు అని అనకపోతే మన పరిస్థితి ఏమిటి అనేది మనము ఆలోచన చేయాలి. కాబట్టి ప్రభువునందు మృతి పొందడము అంటే దాని అర్థము నువ్వు బాప్తిసం పొందిన నాటి నుండి మరణించే వరకు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ నమ్మకంగా బ్రతకడమే ప్రభువునందు మృతి పొందటం. ఇది రెండవ ధన్యత. మూడవ ధన్యత 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం. నేను ముగిస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో ఒక అద్భుతమైన మాట రాశాడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో చాలా వస్త్రాల గురించి రాయబడ్డాయి. బైబిల్ అంతట్లో అనేక వస్త్రాల గురించి రాయబడ్డాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మూడవ ధన్యత వస్త్రమును కాపాడుకోవాలట. దేన్ని కాపాడుకోవాలి? వస్త్రము. ఈ అద్భుతమైన సందర్భాన్ని మనం ఆలోచన చెయ్యాలి దేవుని పిల్లలుగా. వస్త్రాన్ని గురించి మాట్లాడుతూ లవోదిక సంఘముతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ప్రభు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను నునువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయవు ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కిమాలవాడవు, దరిద్రుడవు, గ్రుడ్డువాడవు, దిగంబరివై ఉన్నావని ఎరుగక. దిగంబరి ఎవరు అంటే ఎవరైతే నునువెచ్చని స్థితిలో ఉన్నాడో వాడు వస్త్రము లేనివాడు. వస్త్రహీనుడు అంటే ఎవరు? నునువెచ్చని స్థితిలో ఉన్నవాడు. ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండాలట, లేదా చల్లగానైనా ఉండాలట. ఎవడు ధన్యుడు? మూడవ ధన్యత ఎవరికి అంటే ఎవడైతే వెచ్చగా ఉంటాడో, అంటే వేడిగా ఉంటాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అంటే నునువెచ్చని స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడిచ్చే వస్త్రాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నవారు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని పిల్లలారా, వస్త్రము అనే మాట దేనికి పోలికే కనబడుతుందంటే జీవితము. వెచ్చని జీవితము, చల్లారిన జీవితం, మధ్యలో ఇంకో జీవితం ఉంది. ఏంటది? నునువెచ్చని జీవితం. ఎవరు వస్త్రాన్ని పోగొట్టుకుంటారు? ఎవరైతే నునువెచ్చని జీవితాన్ని కలిగి ఉంటారో వారు వస్త్రాన్ని పోగొట్టుకుంటారు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతుంది. ఎవరు ధన్యులు దేవుని దృష్టిలో అంటే మూడవది ఎవరైతే వస్త్రాన్ని కాపాడుకుంటారో. అదే ఆ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాసాడు. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మరొక అద్భుతమైన మాట వ్రాయబడి 7వ అధ్యాయము 14వ వచనం అంటాడు. 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. అందుకు నేను, అయ్యా నీకేమీ తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు, ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. రక్తములో వస్త్రం ఉతికితే ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా కదా? రక్తంలో వస్త్రాన్ని ముంచుతుంది. ఏ వస్త్రాన్ని ముంచినా ఎలా ఉంటుంది? ఎర్రగానే ఉంటుంది. ఇక్కడ వస్త్రం, ప్రభు రక్తం. వస్త్రం అంటే మన జీవితం. ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభువులో కడుక్కున్నామో మనం వెచ్చగా ఉండాలి, నునువెచ్చగా ఉండకూడదు. ఒకవేళ నునువెచ్చని స్థితిలో మనం ఉంటే ఏం పోగొట్టుకుంటాము? ఆయన ఇచ్చే వస్త్రాన్ని పోగొట్టుకుంటాము. వస్త్రము అంటే ఇక్కడ బట్టలు కానే కాదు. వస్త్రం, తెల్లని వస్త్రం అనే పదం కూడా ఉంది బైబిల్లో కదా. ఇక్కడ మనకు కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అంటే
ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. తెల్లని వస్త్రములు అంటే దాని అర్థము మన క్రియలే తెల్లని వస్త్రం. తెల్లని వస్త్రము అంటే నువ్వు ఏ వస్త్రము, భౌతికమైన వస్త్రాల గురించి అక్కడ రాయబడలేదు. వస్త్రము అంటే మన జీవితము. తెల్లని వస్త్రం అంటే మన జీవితంలో ఉన్న క్రియలు. ప్రకటన గ్రంథాన్ని చదివితే ధన్యుడు అన్నాడు. ప్రభు కొరకు నమ్మకంగా చనిపోతే ప్రభునందు మృతి పొందిన వాడు మృతులు ధన్యుడు అన్నాడు. మూడవ ధన్యత తమ వస్త్రమును కాపాడుకోవడం. అంటే వెచ్చని జీవితం, దేవుడు కోరుకున్న జీవితం, దేవుడు మెచ్చే జీవితాన్ని కలిగిన వారు తమ వస్త్రాన్ని కాపాడుకుంటారు. ఇది మూడవ ధన్యత అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. 7 ధన్యతల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఈరోజు మనము 3 ధన్యతల గురించి చదువుతున్నాం. అందులో మొట్టమొదటి ధన్యత, ఆ గ్రంథాన్ని నీవు చదవాలి. ఆ గ్రంథాన్ని నీవు చదవాలి. చదువువాడు రెండవది వినాలి, మూడవది దాన్ని గైకొనాలి. ఆ తర్వాత రెండవ ధన్యతలోనికి నువ్వు వస్తావు. ఏ ధన్యత? రెండవ ధన్యతలోనికి నువ్వు వస్తావు. ఆ తర్వాత మూడవ ధన్యతలోనికి నీవు వస్తావు. ఇలాగా 7 ధన్యతలు ప్రకటన గ్రంథములో వ్రాయబడ్డాయి. అనేక ఆత్మీయ సత్యాలు ప్రకటన గ్రంథములో వ్రాయబడ్డాయి. రాబోయే దినాల్లో వాటిని వాక్యానుసారముగా పరిశీలన చేద్దాం. అనేక ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహానమ్మకమైన శ్రేష్టమైన